బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గొల్లపల్లిలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశాని శంకర్రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీలు కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇక జీవోతో అన్ని రాష్ట్రాల నుంచి కులగణన నిర్వహించవచ్చని అన్నారు. కానీ బీజేపీ ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రాలు సహకరిస్తున్నా కేంద్రం సహకరించకపోవడం బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. ఇప్పటికైనా బీజేపీ పెద్దలు కళ్లు తెరిచి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. మిత్రులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. మన దేశంలో స్వతంత్రం వచ్చుకుని 70 సంవత్సరాలు దాటినటువంటి పరిస్థితి. ఈరోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కులగణాంకాలు చేయటానికి వెనక ముందు లెక్కించటం, ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా చూస్తూ ఉన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా మరి 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉంది. ఆ రోజున ఈ కులగణాంకాలు వాడు కూడా చేయలేనటువంటి పరిస్థితి. గతంలో మరి పీపీ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి విద్యా ఉద్యోగ రంగాల్లో 27% రిజర్వేషన్ కల్పించినటువంటి పరిస్థితి. ఆ రోజున మండల్ వర్సెస్ కమాండర్ అనేటువంటి దేశంలో పెద్ద ఉద్యమం మరి లేవదీసినటువంటి బీజేపీ, ఆ రోజున ఆర్ఎస్ఎస్ వాళ్ళ కులగణాంకాలను లెక్కించాలంటే వాళ్ళు చాలా కుట్రపూరితమైన ఆలోచన చేస్తున్నారు. కులగణాంకాలు చేయటానికి దేనికి వాళ్ళు ముందుకు రాకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. గతంలో మరి ఆనాటి ఉన్నటువంటి మరి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అని, అదేవిధంగా హోమ్ మినిస్టర్ మరి దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ వీరందరూ కూడా గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కులగణాంకాలు చేయాలని చెప్పే విషయం మాట్లాడారు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడకపోవడం అనేది కూడా చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని కేంద్ర స్థాయిలో కులగణాంకాలు లెక్కిస్తేనే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకి సమతుల్య న్యాయం జరిగింది. సమస్త రంగాల్లో కూడా వాళ్ళకి న్యాయం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా 24లో బీజేపీ ప్రభుత్వం కానీ దీని మీద కులగణాంకాలు లెక్కించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోకపోతే భవిష్యత్తులో దానికి తగినటువంటి మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుందనేటువంటి విషయాన్ని మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి తప్పనిసరిగా మేము వాళ్ళకి ఒక హెచ్చరికగా చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం వారు మరి దిగి వచ్చి ఈ జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో కూడా మరి ఆయా రాష్ట్రాలకి కులగణాంకాలు లెక్కించుకోమని చెప్తా ఉన్నారు. మరి ఆ కులగణాంకాలు కూడా మీరు దేశం మొత్తం మీద కూడా ఒక జీవోని ఇష్యూ చేసి ఒక విధి విధానాలు చేసి అన్ని రాష్ట్రాలు చేయండి. మీ రాష్ట్రంలో మీరు కులగణాంకాలు చేస్తే కేంద్రంలో మేము అన్ని కూడా పరిగణలోకి తీసుకుని కేంద్రంలో సర్వీసులు ఉన్నటువంటి అన్నిటి కూడా ఇదే విధంగా మేము వర్తింపజేస్తామని మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలి. అలా చేయకపోతే భవిష్యత్తులో తగినటువంటి మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మరి కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు. తప్పనిసరిగా కులగణాంకాలు లెక్కించేంత కూడా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నాం.